ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు. కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది. బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుక్కి ఎక్కువ. సూక్ష్మ బుద్ధి అంటారు. అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది. దానికి కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి. మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది. మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది. అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది, అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది, అంత పెద్దదాని దగ్గరికి వెడుతుంది. ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో ఏనుగొక్కటే. మిగిలిన దేనికి కూడా వైభవం లేదు. రెండు, ఏనుగుకొక్కదానికే ఒక విశేషం, మిగిలిన ఏ ప్రాణికి ఆ విశేషం లేదు. కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్నారనుకోండి, దాన్ని కట్టడానికి తీసుకొస్తున్నారనుకోండి, అది మొరాయిస్తుంది, రాదు. అంతవరకు ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి, పరదేవతా స్వరూపం. కానీ ఆవుని మీరు కొంతసేపు బీడిలో వదిలేసి మీరు కట్టుకోయి దగ్గరికి ఆవుని తీసుకొస్తున్నారనుకోండి, అది రాదు, మొరాయిస్తుంది, కాళ్ళు నిగడదన్ని, నేను రానంటుంది. గట్టిగా లాగి తీసుకురావాలి పలు పట్టుకొని. ఒక్క ఏనుగు మాత్రం ఏం చేస్తుందో తెలుసా? దానికి తెలుసు, నేను తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి మావటి వాణ్ణి తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టగలను, కింద పారేసి నా పాదం పెట్టి తొక్కేయగలనని తెలుసు. ఇంత తెలిసి ఉండి కూడా ఏనుగు తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. ఏనుగు మీదకి ఎక్కడం అంత తేలిక కాదు, నిచ్చెనో ఏదో ఉండాలి. అది పక్కకు పోయిందనుకోండి, నిచ్చెన కింద పడిపోతుంది. కానీ ఏనుగు తన మీదకెక్కడానికి తన కాలు తాను చాపుతుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు, గురువాయూరులో రాత్రి ఏనుగులు వెడతాయి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పట్టుకుని. ముందు భద్రగజం వస్తుంది. భద్రగజం అంటే ఇగో ఈ పందిరి ఎంత ఎత్తుందో ఇంచుమించు అంత ఎత్తు, ఆ పూలదండ అంత ఎత్తు వరకు ఉంటుంది ఏనుగు. అదేదో నల్ల కొండొచ్చినట్టు ఉంటుంది. అంత పెద్ద ఏనుగు వస్తుంది ముందు, వెనక మిగిలిన ఏనుగులన్నీ వస్తాయి. దాని మీద కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెడతారు. అక్కడ కూర్చోవాలి ఎవరు? గుళ్ళో అర్చకుడు. అక్కడ కూర్చుని స్వామివారికి చామరం వేస్తూ గుడి చుట్టూ తిరగాలి ఏనుగు. ఎలా ఎక్కుతాడు దాని మీదకి? మీరు ఎప్పుడైనా చూడాలి చమత్కారం. దాన్ని గట్టిగా అరుస్తారు మావటి. అరవగానే అది ఏం చేస్తుందంటే ఒక్క కాలు ఇలా ఓ పక్కకి జాపుతుంది. జాపి విచిత్రం ఏమిటంటే దాని సంధిబంధములు బయటికి వచ్చేట్టుగా పెడుతుంది. అంటే ఇలా సొట్టలు పడేటట్టుగా పెట్టి పైన ఉన్న విగ్రహం కింద పడకుండా తల ఇలా కొద్దిగా ఉంచుతుంది. అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ సొట్ట పెట్టిందో అక్కడ కాలు పెట్టి గభాలన పైకి దూకి దాని చెవు పట్టుకుంటాడు. చెవి పట్టుకుని తల కదపకుండా అలాగే నించుంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కినట్టు అంచెల మీద ఎక్కేసి ఆ పైకి ఎక్కి కూర్చుంటాడు. తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది, తనని తెలుసుకోవడానికి తానే సాధనమై తానే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడిగా. అందుకే ఏనుగు ముఖంతో ఉంటాడు. ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? కానీ ఒక్క నమస్కారం పెడితే ఆయన అర్థమయ్యేటట్టు ఆయనే అనుగ్రహిస్తాడు. మావటికి ఏనుగు లొంగిపోతుంది. బక్క మావటిని తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టేయగలదు. కానీ మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, ఏనుగుల శాల అని ఉంటుంది. ఏనుగుల శాల దాకా పెడతారు. వెళ్ళిన తర్వాత పెద్ద ఇనప గొలుసు ఉంటుంది, దాన్ని కాలుకి చుట్టాలి. ఏనుగు కాలుకి చుట్టి కడతారు, మెడకు కట్టరు. ఆ పెద్ద గొలుసు అక్కడ పడుంటే దాన్ని ఎత్తి ఏనుగు కాలుకి తిప్పాలంటే చాలా కష్టం. ఏనుగు ఏం చేస్తుందంటే మావటి పక్కన వచ్చి నిలబడితే తన కాలు ముందుకు పెట్టి గుండ్రంగా స్తంభంలా ఉంటుంది. ఆ స్తంభం పక్కన తన కాలు చాపి తన తొండంతో గొలుసు తీసి చిక్కు లేకుండా చేసి తన కాలు చుట్టూ తిప్పి మావటి చేతికి ఇస్తుంది. యువతలకి తిప్పి తాళం కప్పేసేస్తాడు. ఇప్పుడు తనని కట్టడానికి కాలు చాపింది ఎవరు? ఏనుగే. తన కాలుకి గొలుసు చుట్టుకున్నది ఎవరు? ఏనుగే. తాళం వేసేయమని అందించింది ఎవరు? ఏనుగే. ఇంత గొప్ప పరమాత్మ అయినటువంటి విఘ్నేశ్వరుడు మనలాంటి చిన్న భక్తుడికి వశుడైపోయి నేను నీ చేత బంధింపబడతానరా అని మన గుండెల్లో కూర్చుంటాడు.
నేను తొందరగా వశపడిపోతాను సుమా, ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు, నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య, ఏనుగు ముఖంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఆయన ఏమీ ఏదో మామూలుగా అనరు. అసలు ఏనుగుని సింహం పూజ చేయడం ఏమిటిరా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం. అలా ధ్యానం చేయిస్తారు. ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములు ఉన్నాయి. ఇన్ని కారణముల చేత ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. అటువంటి వాణ్ణి విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు. విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు, ఇంద్ర అంటే దేవేంద్రుడు, దేవతలందరికీ కూడా అధిపతి. అటువంటి ఆది మొదలైన వారితో మొదలుపెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు. విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు. ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్ళడం, ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు. అందుకే విధీంద్రాది ఆది 2 అక్షరాలు వేయడం వెనక రహస్యం అది. మీరు చూడండి, అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పా, పరమశివుడు అంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు. పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతో భండాసుర సంహారం చేసింది. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతుంటారు కదా, చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు. ఆమె అగ్ని ప్రాకారాన్ని నిర్మించింది, అగ్నిహోత్రంతో కోట కట్టింది. అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ స్త్రీలు, దేవతాగణాలు, అందరూ ఆవిడ పనుపున యుద్ధం చేస్తున్నారు. భండాసురుడు ఏం చేశాడంటే, ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో, ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదో ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, న్యూక్లియర్ బాంబు అని రకరకాల ఆయుధాలు వచ్చాయి. అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి. ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి. ఏదో జృంభణాస్త్రము అన్నారనుకోండి, అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి మత్తొచ్చి పడుకుంటారు. అలా ఆయన ఏం చేశాడంటే, అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేశ యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు. ఇప్పుడు అది పైకి కనపడదు, యంత్రం లోపల పెట్టేస్తారు. యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టరు, యంత్రం భూమి లోపల పెడతారు. కానీ దాని శక్తి పైకి వస్తూ ఉంటుంది, వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటినీ నడిపించేస్తూ ఉంటుంది. ఆ శక్తి ఉంటుంది యంత్రానికి. వాడు మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు. ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం ఎందుకు చేయాలి ఈవిడ పనుపున యుద్ధం? మనందరం యుద్ధం చేయడం ఏమిటి? ఈవిడ మనకి చక్రవర్తిని ఏమిటి? మనం ఎందుకు యుద్ధం చేయాలి? మనం చెయ్యొద్దు, మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యుద్ధంలో అమ్మవారి పనుపున యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది. ఎంత ఆశ్చర్యం! అప్పుడు అమ్మవారు ఆలోచించింది, ఎందుకు ఇలా జరిగిందని. ఓ, మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు వాడు. ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు. నాకు విఘ్నం వచ్చింది. ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు. విఘ్నం వచ్చిందా లేదా? ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి. ఆవిడేం చేసింది, మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు, ఎప్పుడూ ఉంటాడు, అవతారంగా వస్తూ ఉంటాడు. విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది, తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది. ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు. మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసింది నవ్వుతూ. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు. ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి, మీకు చెప్పే కదా సదాబాల రూపాపి, అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని.
అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం. మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు. పిల్లలకి పెట్టాలి ప్రసాదం. కాబట్టి మిగిలిన చోట్ల అంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలని. విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలకి పెట్టాలి. కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, అమ్మ ఆజ్ఞ, ఏం చేయమంటావు అన్నాడు. ఒరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్నిప్రాకారంలో ఎక్కడో పాతిపెట్టాడురా, నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు, ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు. ఆయనకి సంబంధించిన యంత్రమే అది, విఘ్నయంత్రం. ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో. ఆయన వచ్చి చూశాడు, పసిగట్టాడు ఇక్కడుంది విఘ్నయంత్రం అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు. తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు. బదలగొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది. ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం? అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పనుపున యుద్ధం చేయకపోవడం ఏమిటి? చాలా పెద్ద తప్పు చేశాం మనం, బయలుదేరండి మనందరం అమ్మవారి పనుపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత, తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయింది. అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా? తండ్రికి ఉపకారం చేశాడు, తల్లికి ఉపకారం చేశాడు, మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు. నిన్ననే చెప్పా మీకు, రంగనాథస్వామిని శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమామ కదా మరి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమామనంటే ఒప్పుకోడు. అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి సేతువు కట్టు, కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతువు చేరుతుంది, అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలామందికి కలలో కనపడి చెప్పాడు, నా మేనమామ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకొని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతువు కట్టడానికి నన్ను పూజ చేశాడు. అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను. ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూరులో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు. ఎంతమందో వెళ్ళి దర్శనం చేస్తుంటారు ఉప్పూరు విఘ్నేశ్వరుడు. వాతాపి గణపతిం భజే అంటారు ముత్తుస్వామి దీక్షితులు. వాతాపి గణపతి అంటే మహానుభావుడు. అదే మూర్తిని తీసుకెళ్లి మళ్ళీ తిరువయ్యూరులో ప్రతిష్ఠ చేశారు. ఆయన్నే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేశారు. కాబట్టి అంత అద్భుతంగా ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశారు. ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు. ఇందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు. కానీ వల్లీదేవి ఎప్పుడూ సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు. ఆమె ఒక గిరిజన నాయకుడు, అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది. ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, మెరుపు తీగలా ఉండేవాడు. ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు, వెళ్ళిపోయేది. బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది. సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక. అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు. ఎలా?
అన్నయ్యని అడిగాడు, అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు, వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు, నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను, నన్ను పూజ చెయ్యి అన్నాడు. ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి, ప్రదక్షిణం చేసి, నేనున్నాను కదరా, నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడ నించో అన్నాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీదేవి చెలికెత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు. అయ్య బాబోయ్, పిచ్చెక్కిన ఏనుగు వచ్చేస్తోంది, ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుంది. ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేశాడు, మాయమైపోయాడు. ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తాడంటే విఘ్నేశ్వరుణ్ణి. ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చెయ్యాలంటే ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే. ఇంతమందికి ఇన్ని ఉపకారాలు చేశాడు. అంతవరకు ఎందుకు? మేనమామ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితినాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు? వినాయక చవితి వ్రతం చేస్తే మేనల్లుడైన విఘ్నేశ్వరుడే. ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటాడు. ఆయన చేసే ఉపకారం ఏమిటి? పెద్ద ఉపకారం. ఆది అంటే ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి, అదే ఆయన చేసే మహోపకారం. మీరు ఎక్కడ చెప్పండి, అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో. నిన్న మీతో చెప్పే కదా, శ్రీ సూక్తంలో 6 లక్ష్ముల్ని చెప్తారు. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం, సిద్ధలక్ష్మి అంటారు. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు. ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది, దాని వలన సిద్ధి కలుగుతుంది. అమ్మయ్యా, కార్యం సిద్ధించిందండి అంటాడు. మనిషి ఎప్పుడు సంతోషంతో అమ్మయ్యా అని కూర్చునేది కార్యం సిద్ధించాక, అంటే కార్యం అయిపోయాక. కూతురు పెళ్ళి తిరుగుతూనే ఉంటాడు, అంతకుముందు 2-3 రోజులు నిద్రపోడు, తిరుగుతూ ఉంటాడు. కన్యాదానం చేసేశాడు, పెళ్ళి అయిపోయింది, బంధువులందరూ వెళ్ళిపోయారు, అందరికీ ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు, పిల్ల కాపరానికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, మంచి అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేశానండి అని కూర్చుంటాడు. సిద్ధి అంటే కార్యం అయిపోయింది. కార్యం అవ్వాలంటే ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్థకములైపోతాయి. మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు. రథం ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం. రథము అంటే వాహనం. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దాచిపెట్టారనుకోండి, ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి, గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి, ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డుపెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు, తనకి దగ్గరగా తీసుకుంటాడు. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. కానీ మీరు ఒకటి ఆలోచించండి, శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా? తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటుంది శ్రీ సూక్తం. ముందు గుర్రాలు వస్తాయి, గుర్రాలు ముందుంటాయి, రథం వెనక్కు ఉంటుంది కదా, గుర్రాలు లాగుతాయి కదా. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాలు గుర్రాలు. కళ్ళు, చెవులు,
ముక్కు, నోరు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ముందు లాగుతాయి. కన్నుందనుకోండి, అలా చూశాననుకోండి, అబ్బా ఎంత బాగుందో జలపాతం, ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది. ముందు గుర్రం వెళ్ళింది, తర్వాత శరీరం పెడుతుంది, రథం పెడుతుంది, గుర్రాలు లాగుతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు. ఆ సారథికి బుద్ధి అని పేరు. ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని కళ్ళెం అంటారు. గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళాలని సారథి పట్టుకుంటాడు కదూ. ఇప్పుడు ఈ సారథి కళ్ళాన్ని ఇలా లాగాడు అనుకోండి, రథం కదులుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. గట్టిగా లాగాడు అనుకోండి, రథం ఆగుతుంది. సారథి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి, రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు, ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడు అనుకోండి, అది వేగంగా దౌడు తీస్తుంది. అది అశ్వవిద్య అని, గుర్రాల్ని పరిగెత్తించడం ఒక విద్య. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కానీ పగ్గాలు పగ్గాలుగా, గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చవు. గుర్రాలు బండికి కట్టి, గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను అదిల్చి వదిలేశారనుకోండి, ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ రథం అని అడిగితే నేనేం చెప్పాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రథం చక్రాలు విరిగిపోయి పడిపోవచ్చు. అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం. పైగా అటువంటి రథం పెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు, దూరంగా పారిపోతారు. దాని మీద సారథి లేడరా, ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు. ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి, ఇటు సారథి చేతిలో ఉంటాయి. ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి. గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది. అదే తెలిసిన్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలు ఆపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు. గుర్రానికి వేగం ఉంది, మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళిందనుకోండి, ఇష్టపడ్డాడనుకోండి, దాన్ని పతనం అయిపోతాడు. అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పనిచేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.